గత ప్రభుత్వానికి కేంద్రం నుండి సహాయం వచ్చినా రహదారి అభివృద్ధిపై సరైన శ్రద్ధ చూపలేకపోయారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పూర్తి కర్తవ్య బద్ధతతో పనిచేస్తుంది. జాతీయ రహదారుల నిర్మాణం తరహాలోనే మన రాష్ట్రంలో అడవి తల్లి బాట పేరిట గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు కల్పించేందుకు కొండ రహదారుల నిర్మాణాన్ని కూడా ప్రారంభించాం. దీనికి మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పీఎం జన్మన్ ప్రధానమంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద అది ఓట్లు పడే దారులు కాదు, 1,00,000 మందికో 25,000 మందికో ఉపయోగపడే రోడ్లు కాదు, కానీ అభివృద్ధి పథంలో అందరూ బాగుండాలి, అందరూ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి ఒక సదుద్దేశంతో ఈ పీఎం జన్మన్ కింద ప్రధానమంత్రి గారు దగ్గర నుంచి పీఎం జన్మన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 550 కోట్ల రూపాయలు మనకు వస్తే 50 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, నరేగా నుంచి దాదాపు 500 కోట్ల రూపాయలతోటి ఈ రోజున అడవి తల్లి బాటని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రహదారులు వేయిన గ్రామాలకి ఈ రోజున